హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి విత్ డాటర్స్. చాలా రోజులు అయింది వీడియో అప్లోడ్ చేసి, కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్. ఇప్పటి నుంచి అయితే నేనైతే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్లో. దానికి రీజన్ ఏంటి అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే సెప్టెంబర్కి 1 ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆ కంప్లీట్ అయ్యేలోపు ఒక టార్గెట్ పెట్టుకోవాలని నేనైతే వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. 1 ఇయర్లో మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలనుకుంటున్నాను. మీ సపోర్ట్తో అయితే నేనైతే ఖచ్చితంగా చేస్తా అని నమ్మకంతో నేనైతే వీడియోస్ చూస్తాను. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1 ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేద్దాము. ఇంకా పెంచుదాం. ఫస్ట్ అయితే 1 ఇయర్ వరకు అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేద్దాము. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. ఈరోజు మా అన్నయ్య బర్త్డే కాబట్టి నేను అయితే అన్నయ్యకి దేవుళ్ళు అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని పూజ అయితే చేస్తున్నాను. ఈరోజు అనే కాదు, నేను థర్స్డే సాటర్డే పూజ అయితే ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఎప్పుడైనా నా మనసు బాధగా అనిపిస్తే మాత్రం నేనైతే మార్నింగే లేచి 5కి పూజ అయితే మంచిగా ప్రశాంతంగా అయితే కంప్లీట్ చేసుకుంటాను. అప్పుడైతే నా మనసు హాయిగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ఊరికే పూజలు చేస్తుంది, పూజ చేస్తే ఏం వస్తుంది అనేది పక్కకు పెడితే నాకు మాత్రం పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టయితే అనిపిస్తుంది పూజ చేస్తే. పూజ మందిరం అయితే రెడీ అయిపోయింది. నేను అలాగే పరమన్నం కూడా చేశాను ప్రసాదంలా. పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాను. ఈ పూజలో ఈరోజైతే పూజకి మా ఆయన కూడా పూజ చేశాడు. కాకపోతే ఆ క్లిప్ తీయడం అయితే నేనైతే మర్చిపోయా. నేను మా ఆయన మాత్రం పూజ చేశాము. ఇవాళ నా టైం బాగుంది. మా ఆయన అయితే అసలు మార్నింగే వెళ్ళిపోతాడనమాట వర్క్కి. ఈరోజు నేను అడిగానని టెంపుల్కి అయితే పోదామన్నాడు. నేను ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. నైవేద్యం ఎలాగో పెట్టి ప్రదక్షిణలు చేసి వచ్చాక వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళి మా అన్నయ్య పేరు మీద అయితే అర్చన చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యలో నేను ఆంజనేయ స్వామి గుడి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే చాలా జరుగుతుంది. నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది, చాలా సపోర్ట్గా అనిపిస్తుంది. నాకు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే మాత్రం నేను వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా అయితే అక్కడ కూర్చొని చదువుతా. అలా నాకు చాలా మంచి జరిగింది నాకైతే. ఒకవేళ మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం ఒకసారి అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అయితే ట్రై చేయండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దేవుడైతే మనకి అండగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఫస్ట్ నైవేద్యం పెట్టి పూలు పెట్టి అయితే నేనైతే ప్రదక్షిణాలు చేశాను. ఫస్ట్ టైం నేను చాలాసార్లు వచ్చినా కానీ ప్రసాదం పెట్టడం అయితే నేనైతే చేయలేదన్నమాట. కొబ్బరికాయ అలా కొట్టేదాన్ని. కానీ మొన్న మా డాడీ అయితే నువ్వు ఎన్నిసార్లు మొక్కినా అది రాంగ్ మెథడ్, నువ్వు ఫస్ట్ ప్రసాదం పెట్టి స్వామిని ఏ కోరికైనా అడుగు, అది స్వామి ఖచ్చితంగా చేస్తాడు. ప్రసాదం ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. నీ దగ్గర ఏమీ లేకపోయినా బెల్లం పెట్టైనా మొక్కుకో, అది కరెక్ట్ పద్ధతి. మనం మొక్కడంలో ప్రసాదం అయితే ఖచ్చితంగా పెట్టాలంట మనం ఎప్పుడు పూజ చేసినా. నేనైతే అందుకే ఈరోజు ప్రత్యేకంగా పెట్టాలనే మార్నింగ్ లేసి అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను. ఒకవేళ మీరు కూడా నాలాంటి మిస్టేక్ చేస్తే మాత్రం అలా అయితే చేయకండి. మన ఉన్న దాంట్లో కొంచెం బెల్లమైన పెట్టి అయితే మొక్కండి. నేనైతే ప్రదక్షిణలు చేసి ఇంటికైతే వచ్చేసాను. మొత్తం ఎండ అయితే ఘోరం కొడుతుంది. 8కే నేను వెళ్ళానమాట. మొత్తం తడిచిపోయి వచ్చాను. అంత ఎండ కొడుతుందనమాట నాకు. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి అయితే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. మా ఇంటికి చాలా దూరంలో ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందుకనే మా ఆయననైతే ఈరోజు ఇంటికాడ ఉండి మమ్మల్ని అయితే టెంపుల్కి తీసుకెళ్ళాక నువ్వైతే వర్క్కి వెళ్ళు అని చెప్పాను. సరే అని మమ్మల్ని అయితే టెంపుల్కి అయితే ఈరోజు అయితే తీసుకెళ్తున్నాడనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎప్పుడు ఉండడు, అందుకే నాకైతే అంత హ్యాపీగా అనిపించింది.
మా మమ్మీ వాళ్ళు కూడా ఊకే టెంపుల్స్కి వెళ్తూ ఉంటారనమాట. కాకపోతే మా అన్నయ్య బర్త్డే రోజు అయితే వీలు కాదు, అంటే నేను అర్చన కంపల్సరీ చేయించాలని అయితే మెయిన్ ఆ కారణంతోనైతే నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను. మా మమ్మీ వాళ్ళు అయితే టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఈసారి, అందుకే నేనైతే టెంపుల్కి అయితే వచ్చాను. మా అన్నయ్య పేరు మీద అర్చన అయితే చేపిస్తాము ఇప్పుడు. మా అన్నయ్య పేరు మీద అయితే అర్చన అయితే చేయించాను, ఎలాగో వచ్చానని. మా చెల్లె పేరు మీద కూడా అర్చన చేయించాను. టెంపుల్కి అయితే ప్రసాదం తీసుకెళ్ళాను. అక్కడ వచ్చిన భక్తులకైతే ఫస్ట్ అయితే పెట్టి మేమైతే తర్వాత అయితే ప్రసాదం తిన్నాము. ప్లీజ్ నా వీడియో అయితే నచ్చి ఉంటే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఒక్క 4 monthsలో మనమైతే 800 సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకోవాలి. నా గోల్ మీ గోల్గా కూడా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.